నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. పెట్ బషీరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 4వ తేదీన సూర్యనగర్ కాలనీలో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును ఛేదించిన అల్వాల్, మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు ఈ సందర్భంగా పేట్ బషీరాబాద్ డీజీపీ ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిందితుని మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు పూర్వాపరాలను తెలియజేసిన పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, నిందితుడు చింతకింది అనిల్ బొల్లారం ఏరియాలోనే నివాసము, నిందితుడు 2003 నుండి బాల్య వయసు నుండి దొంగతనాలకు అలవాటు పడి పలుమార్లు అరెస్టై జువినల్ హోంకి కూడా వెళ్లి వచ్చాడని, ఇతనిపై దాదాపు 29 కేసుల వరకు ఉన్నాయని, 2013లో ఒక మహిళను మానభంగం చేసి హత్య చేసిన కేసులో అల్వాల్ పోలీస్ స్టేషన్ నుంచి చర్లపల్లి జైలుకు వెళ్లి బయటకు వచ్చి మరల 2016 సంవత్సరంలో బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 16 ఏళ్ల బాలికను రేప్ చేసి హత్య చేసిన ఆ కేసులో కూడా చంచల్గూడ జైలుకు వెళ్లి వచ్చాడని తెలిపారు. ఈ కేసును డి శ్రీనివాస్ డీజీపీ, ఎస్ఓటి మేడ్చల్ జోన్, కె పురుషోత్తం అడిషనల్ మేడ్చల్ వారి పర్యవేక్షణలో అల్వాల్ ఎస్ఐ ఎం రాహుల్ దేవ్ ఆధ్వర్యంలో జి తిమ్మప్ప డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అల్వాల్ పోలీస్ స్టేషన్, దాలి నాయుడు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సిసిఎస్ మేడ్చల్, ఆర్ శ్యాంసుందర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎస్ఓటి మేడ్చల్ వీరి నేతృత్వంలో క్రైమ్ సిబ్బంది నేరస్తుడిని చాకచక్యంగా టెక్నికల్ డాటా ద్వారా పట్టుకోవడం జరిగిందని, పై వారందరికీ డీజీపీ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన రివార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఆర్టీఐ 9 న్యూస్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బ్యూరో రిపోర్టర్ మేడ మల్లేశం. అడిషనల్ డీసీపీ పురుషోత్తం గారు, ఏసీపీ రాములు గారు, వెంకటేశ్వర ఏసీపీ, ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, ఎంటైర్ వాళ్ళ సిసిఎస్ టీం అందరూ టీంలాగా పనిచేసి ఆ రోజు నుంచి నిన్నటి వరకు అంటే 48 అవర్స్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అల్వాల్ సిఐ రాహుల్, డిఐ తిమ్మప్ప, సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి, వీళ్ళ టీం అందరూ కూడా సుమారుగా ఒక 100 కెమెరాసు ప్రతి గల్లీ ఇంచు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ చూడటము, రీసెంట్గా జైలు నుంచి ఎవరు వచ్చారని చెప్పేసి అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఒక వ్యక్తిని అనుమానంతో అతన్ని ట్రాక్ చేయగా అతన్ని గుర్తించడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి ఈ చింతకింది అనిల్ అనే వ్యక్తి ఈ యొక్క నేరానికి పాల్పడ్డాడు. అంటే ఎట్లుందంటే డబ్బు కోసము ఎవరినైనా సరే ఏ విధంగా అయినా సరే ఏదైనా చేయాల్సిన ఒక ఉద్దేశంతో అతని విచక్షణ కోల్పోయి మానవతా విలువలన్నీ కూడా మటగలిసే విధంగా నిజంగా వాళ్ళు చంపినటువంటి ఆ ఇద్దరు ఏజ్డ్ పర్సన్స్ కూడా అంత డబ్బు ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు వాచ్మెన్ పని చేసుకొని డైలీ కూల్ చేసుకునే వాళ్ళు. ఇతనికి ఏది యాక్సెస్ ఉంటే వాళ్ళని చంపి డబ్బు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు అక్కడ సెంటరింగ్ కార్డు ఉంటే అక్కడ తీసుకొని ఆ డోరు తీసేసి వాళ్ళిద్దరిని ఏజ్డ్ పర్సన్స్ చనిపోయిన వాళ్ళు కూడా అల్లి కనకయ్య 70 years, అల్లి రాజమ్మ 65 years. వీళ్ళిద్దరు కూడా లేబర్ పని చేసుకుంటూ బతుకుతున్నారు. వీళ్ళ నేటివ్ ఇల్లందు గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చేసి ఇక్కడ లైవ్లీహుడ్ కోసం వాళ్ళు ఇక్కడ కిరాయి ఇల్లు తీసుకుని ఉండడం జరుగుతుంది. ఈ యొక్క నేరస్తుని యొక్క నేర చరిత్ర చూసినట్లయితే మనందరం కూడా ఆశ్చర్యపోతాం. దాదాపు 29 కేసులు ఉన్నాయి ఇతని మీద. 29 కేసులలో కూడా ఇతని మీద కేడీ షీటు ఓపెన్ చేయడం జరిగింది అల్వాల్ పోలీస్ స్టేషన్లో. అంటే ఇతను జోనైల్ ఉన్నప్పటి నుంచి 12-13 సంవత్సరాల నుంచి కూడా నేర ప్రవృత్తి ఉండి నేరాలు చేయడం, జోనైల్ హోమ్ పోవడం, ఇంటి వాళ్ళు కూడా వెళ్ళేయడం జరిగింది. అయినా కూడా జైలుకి పోవడం, రావడం, మళ్ళీ అదే నేర ప్రవృత్తిని కొనసాగించడం జరుగుతుంది. దాదాపు ఇతని మీద ఉన్న కేసులు చూస్తే 21 కేసులు దొంగతనం కేసులు ఉన్నాయి. ఒక రాబరీ కేసు ఉంది అల్వాల్ పోలీస్ స్టేషన్లో. 2 రేప్ కమ్ మర్డర్ కేసులు ఉన్నాయి. ఒకటి అల్వాల్లో, ఒకటి బొల్లారంలో. ఈ రెండింటిలో కూడా గతంలో శిక్షలు పడి ఇతను రీసెంట్గానే బయటకు రావడం. ఎంత ఒక వారం 10 రోజులు అవుతుంది ఇతను బయటకు వచ్చి. హైకోర్టులో గతంలో లైఫ్ కన్విక్షన్ పడితే హైకోర్టు అప్పీల్ చేసుకొని బయటకు రావడం జరిగింది. వచ్చిన ఒక వారం 10 రోజులు 26వ తారీఖు ఏప్రిల్ 26వ తారీఖు బయటకు రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళ ఇంటికి పోతే ఇంటి వాళ్ళు రానిలేదు. ప్రతిరోజు ఇంగ్లీబండ్ బస్ స్టాండ్లో పండుకోవడము, రోజు ఈ బొల్లారము, అల్వాలు, మచ్చ బొల్లారం ఏరియాలో మూవ్మెంట్ చేయడము, ఏమన్నా దొంగతనాలు చేయాలని ప్రయత్నం చేయడము. ఇందులో భాగంగా ఈ నెల 2వ తారీఖు కూడా ఒక ఇంట్లో అటెంప్ట్ చేయడం జరిగింది. వాళ్ళు లేచేసరికి అతను పారిపోవడం జరిగింది. ఆ కేసు కూడా నమోదైంది. నెక్స్ట్ 3వ తారీఖు 4వ తారీఖు ఇంటర్వ్యూనింగ్ నైట్లో ఈ యొక్క
అగత్యానికి పాల్పడడం జరిగింది. అంటే ఏమన్నా దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇతను ప్రయత్నం చేయడం, ఆ క్రమంలో సూర్యనగర్ కాలనీలో ఉన్నటువంటి ఒక నార్మల్ హౌస్ ఐడెంటిఫై చేసుకోవడము, అక్కడ ఆ డోర్ లాక్ బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి ఇద్దరు ముసలి వాళ్ళని కర్రతోటి కొట్టి చంపేయడము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారము, వెండి, కొంత క్యాష్, సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా ఈ కేసును సెన్సేషన్గా భావించి సిపి గారు ప్రత్యేకంగా దీని మీద మానిటర్ చేసి అందరి టీంని, సైబరాబాద్లో ఉన్నటువంటి అన్ని టీమ్స్ని కూడా ఇందులో ఎస్ఓటి, సిసిఎస్ అండ్ లోకల్ ఫోర్స్ అందరిని కూడా అలర్ట్ చేయడంతో ఈ కేసుని వితిన్ టైంలో 48 అవర్స్లో డిటెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఆల్రెడీ లైఫ్ కన్విక్షన్ పడి అప్పీల్ తోటి బయటకు వచ్చింది కాబట్టి దాంట్లో కూడా మళ్ళీ మనం ఒకసారి హైకోర్టుకు కూడా మేము రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. ఈ కేసులో కూడా ఏదైతే మన ఆధారాలు సేకరించడమో, సీసీ ఫుటేజెస్, టెక్నికల్ ఎవిడెన్స్, గత నేర చరిత్ర కూడా ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఇట్లాంటి వాళ్ళని మరి సొసైటీలో కూడా మీడియా ద్వారా అప్పీల్ ఏం చేస్తున్నాం అంటే ఎక్కడైనా అనుమానంగా జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళ మీద కానీ పోలీస్ నిఘా ఉంటుంది. పోలీస్ ఎంత నిఘా ఉన్నా కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి అనుమానితులు మీ యొక్క కాలనీలో ఎక్కడన్నా తారసపడ్డప్పుడు కూడా డయల్ 100 కానీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చినట్లయితే ఇట్లాంటి నేరాలను మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ కేసులో ఇంత గుడ్ వర్క్ చేసి వీళ్ళందరికీ కూడా సిపి గారి ద్వారా ప్రత్యేకంగా రివార్డ్స్ ఇస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాం. అంటే మనకి కొన్ని సీసీ ఫుటేజెస్ కూడా అక్కడ మస్తు వచ్చినాయి. తర్వాత జైలు రిలీజ్ కూడా ఎవరెవరు ఉన్నారో చూసినాము. ఇతను వచ్చి కూడా 1 వీక్ అయింది బయటకి. ఆల్రెడీ మన అల్వాల్ పోలీస్ స్టేషన్ ఇతని రికార్డు ఉంది, కేటీ షీట్ కూడా ఉంది. అంటే పాత నేరస్తులు ప్లస్ సీసీ కెమెరాల దీంతో మనం చేయడం జరిగింది. ప్లస్ ఇది 2 ఫోన్లు కూడా పోయినాయి. ఈ ఒక ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫోన్లు కూడా పోయినాయి కాబట్టి వాటికి వచ్చినటువంటి సిగ్నల్స్ ఇవన్నీ ఆధారం చేసుకొని మనం చేయడం జరిగింది. అంటే ఇతను డ్రగ్ అడిక్ట్ కాదు కానీ కాకపోతే కళ్ళు కాంపౌండ్లలో కళ్ళు తాగటము ఇవన్నీ కూడా అన్ని సోషల్ వైసెస్ ఉన్నాయి. దానికి పేరెంట్స్ ఉన్నది ఇతని గతంలో ఉన్నది కూడా మర్చిపోవాలి. సరే, టార్గెటెడ్ ఏరియాస్ స్లమ్స్ సార్ లేకపోతే హైఫై ఏరియాస్? అంటే మెయిన్ స్లమ్సే. ఓకే, థ్యాంక్ యూ.